Hi, I am Ravindra Reddy Sidhu, consultant physician, fellowship in diabetes, Medical Hospital, Nellore. మెయిన్గా డయాబెటీస్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 2 టైప్స్ ఉంటాయి, టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 వచ్చి ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటుంది, టైప్ 2లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఈరోజు మనం టైప్ 2 గురించి మాట్లాడుకుంటే టైప్ 2 మెయిన్గా కొంచెం ఎల్డర్లీ పేషెంట్స్ అంటే కొంచెం పెద్దవాళ్ళకి వస్తుంది, కొంచెం ఒబీస్గా ఉండే వాళ్ళకి వస్తుంది. వీళ్ళల్లో ఏమవుతుందంటే మన బాడీలో ఇన్సులిన్ అయితే ఉంటుంది కానీ దానికి రెసిస్టెన్స్ ఉంటుంది. సో దీనికి మెయిన్గా ట్రీట్మెంట్ మనం ఆ రెసిస్టెన్స్ని టార్గెట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని టైమ్స్లో ఆ రెసిస్టెన్స్ టార్గెట్ చేసి మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కంట్రోల్ అవ్వనప్పుడు ఎక్స్ట్రాగా ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఈ రెసిస్టెన్స్ని తగ్గించుకోవడానికి ఫస్ట్ మనం ట్రై చేయాల్సినవి ఏంటంటే వెయిట్ రిడక్షన్ అండ్ డైట్ కంట్రోల్. ఈ రెండు ట్రై చేసి వీటి వల్ల మనం కంట్రోల్ అవ్వకుంటే నెక్స్ట్ మనం డ్రగ్స్ కానీ ఇన్సులిన్ కానీ తీసుకోవాల్సి వస్తుంది. అసలు ఈ డయాబెటీస్ గురించి ఎందుకు మనం ఇంతగా స్ట్రెస్ చేస్తున్నామంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్, అది కార్డియాక్ కానివ్వండి, న్యూరో కానివ్వండి, మిగతా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా కానీ డయాబెటిక్తో కంపేర్ చేసినప్పుడు నాన్ డయాబెటిక్ వాళ్ళకి చాలా తక్కువ రిస్క్ ఉంటుంది. సో మనం డయాబెటిక్ అయితే మన వల్ల మనకు దానికి వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది డయాబెటిక్ వాళ్ళకి. కాబట్టి టైప్ 2 పేషెంట్స్ కంపల్సరీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, డైట్ కంట్రోల్ ఉండాలి అండ్ తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఎవరైనా ఇవన్నీ ట్రై చేసి కూడా కంట్రోల్ అవ్వకుంటే మన హాస్పిటల్ వచ్చి కాంటాక్ట్ అవ్వండి. మీకు మీ బాడీ వెయిట్ని బట్టి, బిఎంఐని బట్టి, మీరు తీసుకునే మెడిసిన్స్ని బట్టి మీ షుగర్ కంట్రోల్లో ఉంచడానికి మేము మీకు సజెషన్స్ ఇచ్చి హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ.